రాధ వాళ్ళ సార్తో కలిసి రెస్టారెంట్లో అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలో రుక్మిణి అక్కడికి వెళ్ళి ఏంటి ఎక్కడ ఉన్నావని చెప్పి రాధ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రుక్మిణిని చూసి వాళ్ళ సార్ అయితే ఎవరమ్మా ఈమె అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రాధ మౌనంగా ఉంటుంది. ఇంతలో రుక్మిణి అయితే తను చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తన మొగుడు పెద్ద పెళ్ళాన్ని, ఒక విధంగా ఒరిజినల్ అక్కన అయినా తనకు నేను సవతిని అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వాళ్ళ సార్ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక రాధ అయితే వాళ్ళ అక్క వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి ఇలా అంటూ ఉంటుంది. మొగుడు దూరం అయ్యేసరికి ఏదో బాధలో ఉంటాం అనుకున్నాను. పోయి ఈ ముసలోడిని తగులుకున్నావేంటి? చూస్తుంటే వీడు చాలా డబ్బున్నవాడిలా ఉన్నాడు అని చెప్పి అతని గురించి రాధ గురించి తప్పుగా మాట్లాడుతుంది. అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ పోయి ముసలోడిని పట్టుకున్నావేంటే నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని రాధ ఇక ఆగక రుక్మిణి లేచి నిలబడి రుక్మిణి చెంప పగలగొడుతుంది. అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఈ చెంప ఆ చెంప చెడామడ వాయిస్తూ ఉంటుంది. ఇక ఆ హోటల్లో ఉన్న అందరూ కూడా వాళ్ళ వైపే అలా చూస్తూ ఉంటారు. అది చూసి రుక్మిణి అయితే చాలా సిగ్గుపడుతూ రాధ ఏం చేస్తున్నావు అని చెప్పి అంటుంది. లేకపోతే నా గురించే తప్పుగా మాట్లాడతావే అని చెప్పి మళ్ళీ చెంప మీద ఇంకో దెబ్బ వేస్తుంది. అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.